మార్నింగ్. అందరికీ దసరా శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈ వీడియో దసరా రోజు తీసింది, సో అందుకని మళ్ళీ దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను. చుట్టూ పచ్చదనం ఎంత చక్కగా ఉంది కదా. ముందు రోజు నేను వేసుకున్న ముగ్గిది. ఏదో చాలా ఇయర్స్ తర్వాత, అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ముగ్గులు వేసుకున్నాను. చక్కగా జస్ట్ ఏదో సింపుల్గా వేశాను. నేను ఇంకా చక్కగా వేస్తాను. నాకు తోచినట్టు సింపుల్గా పూజ చేసుకున్నాను ఇంట్లో. ఆ కనకదుర్గ అమ్మవారి కరుణ మన అందరి మీద ఉండాలని, చెడు మొత్తం తొలగిపోయి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇక పైన విజయాలే కలగాలి. మీరు కూడా చక్కగా హారతి తీసుకోండి మా ఇంటి పూజలోది. ఏదైనా 3 ప్రసాదాలు తయారు చేసి పెడదాం అనుకున్నాను. బట్ నాకు కొంచెం ఓపిక లేక, అంటే కొంచెం ఈ మధ్య హెల్త్ బాగోవటం లేదని చెప్పాను కదా, ఎక్కువగా ఏది చేయలేకపోతున్నాను. అందుకని పరమాన్నం చక్కగా జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసి ఒక్క ప్రసాదాన్ని మంచిగా చేసి పెట్టాను. అమ్మవారికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ కోవిడ్ అటాక్ అయిన తర్వాత, అంటే ఇప్పటికీ ఒక 5 months ఇలా అవుతుంది, కానీ అటాక్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. అంటే నీరసం చాలా ఎక్కువ వస్తుంది. నాది ఫస్ట్ డోస్ అయింది, సెకండ్ డోస్ అవ్వాల్సి ఉంది. పూజంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి తినేసి కాస్తంత రెస్ట్ తీసుకొని ఇలా బయటకు వచ్చాను సాయంత్రం మా బుడ్డిగాడిని తీసుకొని. వాడికి ఒక కొత్త సైకిల్ తీసుకున్నాం. దాన్ని తీసుకొని ఏదో ఫోటోషూట్ చేద్దామని తీసుకొచ్చాం. నీకు ఇది కావాలా? ఐ లవ్ యూ. పండు ఎక్కడికమ్మా? పండిదిగా పిల్లమ్మ పిల్లి పిల్లమ్మ పిల్లి వచ్చింది పిల్లి పిల్లమ్మ పిల్లి. అచ్చే 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 అచ్చే. అమ్మో అక్కడ పెద్ద పిల్లి ఉంది పండు. అమ్మో
ఇలా మా ఫోటోషూట్లు వీడియోలు అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఇంకో ప్రోగ్రాం ఉంది. అంటే మా పైన ఉన్న ఆవిడ అమ్మవారి నామాలు, అష్టోత్తరం, సహస్రనామాలు అన్నీ చక్కగా అందరం కలిసి చదువుకుందాం రమ్మని ముందు రోజు పిలిచారు. 6:30కి ఉంటుంది అని చెప్పి. సో అందరం కూడా మా అపార్ట్మెంట్లో అందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అమ్మవారి పూజ చేసుకొని మంత్రాలు అవి చదువుకున్నాం. చక్కగా తాంబూలం అవి తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఒక 2 గంటల సమయం అంటే 2 అవర్స్ పూజ చేసుకున్నాం. అన్నీ 2 సార్లు మళ్ళీ చదువుకొని చాలా ప్రశాంతంగా అనిపించింది. దాని తర్వాత ఇంకా మేము నైట్ అయిపోయింది కాబట్టి ఆ మర్నాడు మా అత్తయ్య గారి ఇంటి దగ్గర జున్ను చేస్తాను అంటే, జున్ను అంటే ఇష్టం కదా, మరి మాకు కూడా దగ్గర అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. సో మేము ఇంకా బయలుదేరి అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. చక్కగా మా అత్తయ్య గారు జున్ను చేసి పెట్టారు. మంచిగా తినేసి ఆ రోజు ఉండి ఆ మర్నాడు సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయ్యాం. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్న దారిది చూశారు కదా, ఎక్కడ చూసినా ఇక్కడ పచ్చదనమే ఉంటుంది. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయింది. దసరా మర్నాడు ఇది. అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకొని వచ్చారు మా దగ్గరికి. అంటే మా వీధిలో నుంచి వెళ్ళారు. అప్పుడే ఈ డప్పుల సౌండ్. దసరా అయిపోయినా కూడా చూసారా, పండగ వాతావరణం ఎంత బాగా కనిపిస్తుందో. మన పల్లెటూరులో ఏ రోజైనా పండగలానే ఉంటుంది కదా. అది చిన్నదైనా పెద్దదైనా, పక్కింటి వాళ్ళ ఫంక్షన్ అయినా, ఏదైనా కూడా పండగలా చేస్తారు. ఇలాంటి పచ్చదనాన్ని, ఇంత మంచి ఏటిని, గుడుల్ని మన వాళ్ళని వదిలి పట్నం పోవాల్సి వస్తుంది పొట్టకూటి కోసం. ఏదేమైనా ఉన్నన్ని రోజులు కూడా నేను ప్రశాంతంగా గడిపేద్దామని కొద్ది రోజులు మేము భీమవరం వచ్చేసాం. ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతున్నాం. ఇంకా ఆఫీసులు అవి ఇవని స్టార్ట్ చేసేసారా, ఇంకా వెళ్ళిపోవాల్సిందే కదా. ఎంత మన ఊరైనా ఎప్పుడో చుట్టరికానికి వచ్చినట్టు రావటమే. ఎప్పటి వరకు ఇలా సాగుతుందో చూద్దాం. మా అబ్బాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము మధ్యలో వర్షం పడుతుందని ఒక టెంపుల్ దగ్గర షెడ్ లాగా వేసుంటే అక్కడ చాలామంది ఆగారు. మేము కూడా అక్కడ ఆగాం. మొత్తం వాతావరణం చాలా బాగుంది. కానీ చినుకులు పడుతున్నాయి కదా, మా అబ్బాయికి ఇబ్బంది అని చెప్పి మేము ఆగిపోయాం. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కానీ ఇలా తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళ్ళే రోడ్డు ఎవరైనా చూసారంటే మాత్రం ఖచ్చితంగా తిట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పేషెంట్లా తయారవుతున్నారు. ఈ గతుకుల్లో పడుతూ లేస్తూ నడు నొప్పులు. కానీ ప్రతిరోజు వెళ్ళి రావాల్సిన వాళ్ళంతా నిజంగా గ్రేట్ అనే అనుకుంటున్నాను నేనైతే. మేము ఇప్పుడు ఆగిన అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడ అమ్మవారి ఎంత కళగా కనిపిస్తున్నారంటే చాలా చాలా బాగుందండి. నాకు ఆ ఊరి పేరు అంతగా గుర్తులేదు. గరగబొర్రు దాటిన లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనుకుంటా. అక్కడ వర్షం పడి ఆగింది కదా, అందుకని ఇంత కూల్గా చక్కగా కనిపిస్తుంది.
మేము ఇక్కడ నుంచి ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోకుండా ఈవినింగ్ 5:30 అయింది. సో 5:30 వరకు మేము మిల్క్ ప్యాకెట్స్ తెచ్చుకోవాలి, లేదంటే అక్కడ అయిపోతాయని మేము డైరెక్ట్గా మిల్క్ తెచ్చుకోవడానికి పాలకోడేరు అనే ఊరు దాటి అంటే ఆ ఎండింగ్ పాయింట్కి వెళ్ళాం. అక్కడ నేను చూసినంత వరకు 50 గేదెలు ఉన్నాయి. చాలా అంటే చాలా గేదెలు ఉన్నాయి అక్కడ. నేను చూసిందే 50 గేదెల వరకు చూశాను. మిగతా ఇంకా చాలా ఉన్నాయంట. రోజు చాలా మిల్క్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏమంటారు సరఫరా చేస్తూ ఉంటారు హోటల్స్కి. అలానే చాలా వరకు వ్యాన్స్లో వేసుకొని వెళ్ళి, కానీ మనం టైంకి వెళ్ళకపోతే 5:30 వరకు అన్నీ వెళ్ళిపోతాయి. సో అక్కడ చిక్కగా ఉంటాయి పాలు, ఫ్రెష్గా ఉంటాయని మేము అక్కడి వరకు వెళ్ళి ఒక 2 లీటర్లు 3 లీటర్లు పాలు ఒక 2 డేస్కి ఒకసారి తీసుకొచ్చుకుంటాం. పెరుగుకి, పాలకి, మా కాఫీలకి. అలా చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుంది చుట్టూ. భీమవరం దగ్గరలో ఉన్న ఎవరికైనా సరే ఇది బెస్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నా. ఇంకెక్కడైనా ఉండొచ్చు. మా హస్బెండ్ చాలా సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ బాగుందని విని ఆయన వచ్చారు. ఇక్కడ లీటర్ 86-90 రూపాయలకి దొరుకుతుంది. నేను ఇది భీమవరం దగ్గరలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, పాలకోడేరు చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. నాకైతే ఇక్కడ మిల్క్ చాలా నచ్చాయి, బాగుంటాయి కూడా. ఇంతకుముందు మేము మా చుట్టాల దగ్గర తెచ్చుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు అది ఏమంటారు ఇంకో 3 monthsలో బేబీ వస్తుంది అనమాట ఆ గేదెకి. సో అందుకని అక్కడ ఆపేసాం. ఇప్పుడు ఇక్కడ తెచ్చుకుంటున్నాం. చాలా బాగున్నాయి. ఇక్కడ చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుందండి. ఇలాంటి ప్లేస్లన్నీ వదిలి వెళ్ళాలంటే వస్తుంది చూడండి బాధ. ఎవరికైనా అంతే కదా. ఇక్కడ నుంచి మిల్క్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళిపోయాం. ఈవినింగ్ అయిపోయింది, బాగా చీకటి అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. దగ్గరనే కానీ ఈ ప్రాసెస్ అంతా లేట్ అయింది అంతే. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. మిల్క్ మాత్రం చాలా బాగుంటాయండి. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం అక్కడి నుంచి తెచ్చుకోవడం చాలా బెటర్. పాలకోడేరు వెళ్ళి అడిగితే ఎవరైనా అడ్రస్ చెప్తారు. ఇదండి సంగతులు. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 999 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1000 అవ్వడానికి ఇంకొక సబ్స్క్రైబర్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. మేము కూడా కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ చాలా హెవీగా కాకుండా సింపుల్గా. ఎందుకంటే నేను కేక్ తినట్లేదు డైట్ అని చెప్పి. అలానే మా హస్బెండ్ కూడా ఎక్కువ తినరు కాబట్టి, ఎవరూ ఉండం కాబట్టి తినటానికి చాలా చిన్న కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ దగ్గరలో మా అబ్బాయికి బర్త్డే కూడా 28 నవంబర్ 28. సో అప్పుడు కూడా కేక్ కట్ చేయాలి కదా మరి. అందుకని ఇప్పుడు చిన్న కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక ఎవరికైనా ఒక సబ్స్క్రైబర్కి గిఫ్ట్ కూడా పంపిద్దామని నేను అనుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి. మీరు ఈ లొకేషన్స్ అన్నీ చూసేశారు కదా, బాగున్నాయి కదా. నాకు వీడియో కొంచెం తీయటానికి వణికింది, ఎందుకంటే ఒక చేతిలో అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి. సో ఇంకో చేత్తో తీశాను బండి వెనక కూర్చొని. ఈసారి కొంచెం బెటర్గా తీయటానికి స్టెప్ బై స్టెప్ ట్రై చేస్తూ ఉంటాను. సరేనా? మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచిదో చెడుదో సలహా ఇవ్వడానికో బాగుందని చెప్పడానికో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.